హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఓటీటీలోకి అయితే మాత్రం రీసెంట్ గా సోనీ లీవ్ లోకి శిశు రోడ్ టు రివెంజ్ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అయితే సూపర్ హిట్ అయితే అయింది. నేను అప్పుడు రిలీజ్ అయినప్పుడే చూద్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడైతే టైం కుదరక అయితే మిస్ అయింది ఈ మూవీ అయితే. ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. ఇంకా తెలుగు ఆడే అయితే మాత్రం సోనీ లీవ్ లో అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసా. ఇంకా ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంది అయితే ఇంకా ఈ వీడియోలో మాట్లాడుకున్నా. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కొక్క విషయం, ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ అలాగే మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా శిశు రోడ్ రివెంజ్ మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అంటే స్టోరీ అయితే చాలా సింపుల్ గా ఉంటది. అంటే పార్ట్ 1 కూడా అయితే ఉంది. పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే స్టోరీ అయితే కొద్దిగా అర్థమవుతుంది. నేనైతే పార్ట్ 1 చూడాల. సో ఈ మూవీకి మీకు పెద్ద స్టోరీ కూడా అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ సెకండ్ పార్ట్ చూసినా పర్వాలేదు. ఎందుకంటే పార్ట్ 1 చూడకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే పార్ట్ 1 తెలుగులో లేదు, అందుకని అయితే నేను చూడాల. ఇంకా పార్ట్ 2 స్టోరీ వచ్చేసరికి ఇంకా మూవీ మొత్తం అయితే ఇంకా ఒక తాత గురించి అయితే జరుగుతుంది. ఆ తాత అయితే ఇంకా ఓరమాస్ ఫైట్లు అయితే చేస్తుంటాడు. సో ఇంకా ఈ మూవీలో కూడా ఆ తాత ఫ్యామిలీని అయితే చంపేస్తారు. ఇంకా ఆ తాతకి సంబంధించిన ఒక ఇల్లు ఉంటది. ఆ ఇంట్లో అంటే చెక్కలతో కట్టిన ఇల్లు. సో ఆ చెక్కలన్నీ పీక్కుని ఒక ట్రక్ లో పెట్టుకొని అయితే తీసుకొని పోతా ఉంటాడు. అప్పుడు మామూలుగా చెక్కింగ్ వస్తారు కదా రోడ్ లో. సో అప్పుడైతే ఆర్మీ వాళ్ళు ఇతను అయితే గుర్తుపడతాడు. అంటే ఇతను ఇంకా బతికే ఉండు, నేను చంపాలని ట్రై చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో అయితే స్టోరీ అంతా జరుగుతుంది. ఇంకా ఈ ప్రాసెస్ లో అయితే మూవీలో అయితే మామూలుగా అయితే ఉండవు. ఒక్కొక్క బ్రూటల్ సీన్స్ అయితే పీక్ బ్రూటల్ సీన్స్ అయితే ఉంటాయి మూవీలో. ఫ్యామిలీ అయితే చూడకండి, ఎందుకంటే మూవీలో అయితే మాత్రం బ్రూటల్ సీన్స్ నార్మల్ గా లేవు, చాలా ఘోరంగా ఉంటాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే. మొత్తం అంటే ఇంకా మూవీ మొత్తం అయితే మొత్తం బ్లడ్ బాతే ఆ రేంజ్ లో ఉంటది. ఇంకా తాత యాక్షన్ అయితే మాత్రం నార్మల్ గా ఉంటది, ర్యాంప్ పాడేస్తుంది అంతే. వాళ్ళు కొన్ని డైలాగ్ ఉంటాయి, తాత వచ్చాడు అసలు కొట్టిందని. ఆ రేంజ్ అసలు తాత వచ్చిండు ఇంకా వేసి పాతే అసలు ఆ రేంజ్ లో ఉంటాయి ఫైట్ యాక్షన్ సీన్స్ అయితే. సో మొత్తం అది రోడ్ ట్రావెలింగ్ లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు లైక్ ఖైదీ మూవీ ఉంది కదా, దగ్గర దగ్గర అలాగే ఉంటది. కాకపోతే ఇది ఒక నైట్, ఒక ఒక డే ఒక నైట్ లోనే మూవీ స్టోరీ మొత్తం అయితే జరుగుతూ ఉంటది. ఇంకా మూవీ అయితే మాత్రం సూపర్ గా ఉంది. ఆ రన్ టైం కూడా 1 hour 30 minutes ఉంది. దాని కారణంగా అయితే బాగా అయితే చూడొచ్చు. మంచి యాక్షన్ బ్రూటల్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి మూవీస్ మంచి యాక్షన్ మూవీస్, బ్రూటల్ మూవీస్, బ్రూటల్ యాక్షన్ నచ్చే వాళ్ళకి అయితే ఈ మూవీ అయితే తప్పకుండా నచ్చుద్ది. తెలుగులో కూడా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సోనీ లీవ్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా మీకు తెలిసిన పైరసీ యాప్లో అయినా చూసుకోండి. మూవీ అయితే మాత్రం సూపర్ గా ఉంది, నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్ గా బ్రూటల్ యాక్షన్ సీన్స్ అయితే సూపర్. ఇంకా ఇది ఇంకా శిశు రోడ్ టు రివెంజ్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.